దయచేసి మళ్ళీ చెప్తున్నాను, రోజు మీ దేవునితో ప్రార్థన చేసుకోండి, దేవుని వాక్యాన్ని చదవండి. మీకు ఎవ్వరూ ఏం చేసినా చేయకపోయింది ఏమి భవిష్యత్తు గురించి భయపడొద్దండి. దేవుడు రాబో కాలము నిమిత్తము మీ కొరకు ఉద్దేశించిన సంగతులు మేలుకరమైనవే గాని హానికరమైనవి ఎవరైనా సరే, అది ఎంత చెడిపోయినోడైనా సరే, ఎలాంటి వ్యక్తి అయినా సరే, క్రైస్తవుడవని, అన్యుడవని, ఇంకొకడవని మనందరం దేవుని బిడ్డలు, ఆయన చేసుకున్న వారు. నువ్వు ఎరగక ముందే నిన్ను ప్రేమించిన ప్రభువు నీకు కొరకు కలిగి ఉన్న తలంపులు గొప్పవే. అందుకని ప్రతి దాన్ని భవిష్యత్తు గురించి భయపడొద్దు. భవిష్యత్తు కొరకు మనుషుల మీద ఆధారపడొద్దు. నాకు డిగ్రీలుంటే బతికిపోతాను, నాకు డబ్బులుంటే బతికిపోతాను, నాకు ఇల్లు ఉంటే క్షేమంగా ఉంటాను, నాకు ఇతర దేశంకి వెళ్ళి సెటిల్ అయిపోతే నాకు ఇంకెవడు తొంట ఉండదు అనే ఆలోచనలతో మనుషులు నిండిపోతాడు. చూసారా, ఇవన్నీ నిజం కాదు. కావాలంటే వాళ్ళందరూ అడిగి చూడండి, అవన్నీ నిజం కాదు. నాకు క్రీస్తుంటే నేను బతికిపోతాను.